వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం కీలక దశకు చేరుకుంది। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుండి ప్రజల నుండి సేకరించినటువంటి సంతకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటి ఈ సంతకాలను రాష్ట్ర గవర్నర్కి అందించేందుకు బయలుదేరుతున్నాయి। ఈ రోజు ప్రస్తుతం నేనున్నది భీమిలి నియోజకవర్గంలో టగరపోల్స్ సెంటర్లో ఉన్నాను। టగరపోల్స్లో గత 2 నెలల పాటు ప్రజల నుండి సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా అన్ని రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఏ విధంగా అయితే ఇక్కడ నుండి తీసుకెళ్తా ఉన్నారు, ఇక్కడ నుండి జిల్లా కేంద్రాల నుండి విజయవాడ తీసుకెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కలిసి రాష్ట్ర గవర్నర్కు అందిస్తారు। సో గవర్నర్కి అందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరబోతున్నారు। మనతో పాటు ఆ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాస ఇవాళ ఈ ఉద్యమంలో ప్రజల స్పందన ఎలా ఉంది? కోటి సంతకాల సేకరణకు మీరు గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఎందుకు ఈ కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగింది? ఈ దేశంలో ఎక్కడ ప్రారంభించిన విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తే ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే ప్రభుత్వ విద్యార్థులే మెడికల్ విద్యార్థులే కాకుండా ఒక 500 పడకల ఆసుపత్రి ప్రతి జిల్లా కేంద్రానికి వస్తుందని ఒక మంచి ఉద్దేశంతో, మంచి వైద్యం అందుతుందని ఒక మంచి ఉద్దేశంతో, పేద మధ్యతరగతి కుటుంబీకులకు అందుతుందని ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవాళ దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే ఈ ప్రభుత్వాన్ని కోరారు। ఇది మంచి విధానం కాదని చెప్పి అయినా ఈ ప్రభుత్వం ముందుకేస్తున్న తరుణంలో ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ప్రజల తాలూకా గొంతును, ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఈ దేశంలో ఉన్నారు। మీ అందరికీ తెలుసు, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు రాజ్యాంగంలో, ప్రభుత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా విద్య కానీ వైద్యం కానీ ఎప్పుడు కూడా ప్రజల ప్రభుత్వానికి నేరుగా అందించాలి తప్ప ఎప్పుడు ప్రైవేటు పరం చేయకూడదని చెప్పి ఆనాడు తీసుకున్న పెద్దలు చెప్పిన మాటని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఆ రోజు ఇవాళ విద్యను కానీ వైద్యాన్ని కానీ హాస్పిటల్స్ కానీ తీర్చిదిద్దే ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు పరం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నది। దీని ప్రజలు పెద్ద ఎత్తున కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు నినాదంతో మొదలుపెట్టాం। ఆనాడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నర్సీపట్నం మెడికల్ కళాశాలని ఈ ప్రభుత్వం ఎలా నిర్వీర్యపరిచిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చూపించారు। మరి ఆ రోజు నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈ రోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం భీముల నియోజకవర్గాన్ని చూస్తే పెద్ద ఎత్తున ఈ రోజు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్తే ప్రతి ఒక్కరు స్పందించారు। ఇవాళ ముఖ్యంగా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ లేదు గ్రామాల్లో ఉన్న వ్యాపారస్తులు కానీ లేదు ఎవరైతే గ్రామాల్లో ఉన్న చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా అమ్మో ఈ ప్రభుత్వం మన పూర్తిగా ప్రైవేటు పరం చేస్తుంది, మా ఇంట్లో డాక్టర్ కావాల్సిన వాళ్ళు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ అయితే డాక్టర్లు అయ్యాము, ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం అలాంటి పరిస్థితి మా అలాంటి వాళ్ళకి లేదా అవకాశం రాదా అనే ఒక ఆలోచనలో కలిగింది। లేదు ఈనాడు వచ్చి వైద్యపరంగా చూసుకుంటే మాకు ఆనాడు భరోసా ఉండేది, ఆరోగ్యశ్రీ పథకం కింద జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున మాకు భరోసా ఉండేది, మా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఇవాళ అలాంటి పరిస్థితులు పోతున్నాయని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొన్నారు। ఇందులో ముఖ్యంగా భీముల నియోజకవర్గంలో తీసుకుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇవాళ ఈ కార్యాచరణ చేశాం। ఇవాళ అన్ని కూడా ఇవాళ నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రజలందరికీ కూడా ఆ బాక్సుల ద్వారా తీసుకొచ్చి వాళ్ళ జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరాం। ఇవాళ సమూహంగా ర్యాలీగా వెళ్లి ఇవాళ తీసుకొచ్చి విశాఖపట్నం కేంద్ర కార్యాలయం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కోటి సంతకాల కార్యక్రమం గవర్నర్ ద్వారా తెలియజేయడం అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా వ్యతిరేకం, ఏదైతే ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా కారణం లేదు। ఏది ఏమైనప్పటికీ కూడా మా నాయకుడు ఆదేశాల మేరకు తప్పకుండా ఈ కార్యాచరణని ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు చేస్తాం, లేని పక్షంలో తప్పకుండా వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే। తప్పకుండా ఆనాడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదవాడికి అందరికీ కూడా విద్య వైద్యం ఎప్పుడూ కూడా ఉచితంగా అందే విధంగానే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం। ఇది పెద్ద ఎత్తున విజయవంతమైంది। ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో యావత్ ప్రజల ముందు వ్యతిరేకించారు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు, ముఖ్యంగా భీముల ప్రజలందరూ కూడా
పెద్ద ఎత్తున వ్యతిరేకం చేశారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ముమ్మాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. వెనక్కి తీసుకునేంత వరకు ఈ ప్రజా ఉద్యమం కొనసాగుతుందన్న అంశం చెప్తాను. ఈ రోజు నియోజకవర్గాల వారిగా సంతకాల సేకరణ చేపట్టాం. తర్వాత దాన్ని అక్కడి నుండి ఇతర జిల్లా కేంద్రాలు తీసుకెళ్తే జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర గవర్నర్ కు స్వయంగా ఈ వినతి పత్రాలు అందించబోతున్నామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పోరాటం. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.